సహోదరి సహోదరా, ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరం కూడా కన్ను మూసుకొని శిరముల నుంచి మనమందరం కూడా దేవునికి మన కుటుంబాలను సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలములను మీ రెక్కల నీడలో కాచి కాపాడినందుకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మనందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఐక్యపరిచినందుకు గడిచిన పండుగ నుండి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని మీ రెక్కల నీడలో భద్రపరిచినందుకు మీకు స్తోత్రములు, వందనములు తండ్రి. పరిశుద్ధమైన సమయంలో మా వైకుంఠపురం సంఘాన్ని దీవించండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా బిడ్డలందరినీ దీవించండి. మరి ముఖ్యంగా ఈ గొప్ప మహోత్సవం రోజున మమ్మల్ని దీవిస్తూ నూతన విద్యా సంవత్సరంలో ప్రవేశించి ఉన్న ప్రతి బిడ్డను మీ యొక్క ఆత్మాభిషేకముతో నింపుతూ జ్ఞానవంతులను ప్రాయవంతులను వర్ధింపచేయండి. ఈ తొలకరి వర్షముల ద్వారా ప్రతి రైతును కూడా దీవించండి. ఉద్యోగం చేస్తున్న ప్రతి బిడ్డపై మీ యొక్క దీవెనలను కృపరించండి. మేమందరం కూడా ఈ పండుగ నాడు ఈ పరమ పవిత్రమైన దీవెన పూజలో మీ వాక్యాన్ని ఆలకిస్తున్న సమయంలో ఈ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వింటున్న మీ ప్రియమైన బిడ్డలందరినీ దీవించి మేమందరం కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మా మీద మెండుగా కుమ్మరింపమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం కలిసి రెండు చేతులను పరలోకనాథుని పూజిస్తూ దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ చెప్పబడుతూ దర్శించుదాం. మొట్టమొదటిగా మరి రోజు మనందరికీ ఎంతో సంతోషం. మన దేవాలయ పునీత అంతోని వారి పుణ్యక్షేత్ర పండుగను, అదే విధముగా అంతోని వారి నామధేయాన్ని కలిగి ఉన్న మరి ప్రతి ఒక్క వ్యక్తి కోసము, ప్రతి సంస్థ కోసము ఈరోజు ప్రార్థన చేసుకుంటూ మరి పునీత అంతోని వారి ఈ యొక్క పేరును నామధేయాన్ని ధరించి ఉన్న ప్రతి ఒక్కరికి, మన సంఘం అందరికీ మరొకసారి మరి చప్పట్లు పెడుతూ మన యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేద్దాం. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ప్రియమైన సహోదరి సహోదరా, మరలా దేవుడు సంవత్సరం తర్వాత మీ మధ్యకు రావడము దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. మన యొక్క ప్రియతమ విచారణ గురువు ద్వారా మరి ఈరోజు మనమందరం కూడా ధ్యానిస్తున్న అంశము దైవానుగ్రహాలకు నిలయము పునీత పాదువాపురి అంతోని వారు. దైవానుగ్రహాలకు నిలయం. చూడండి, ఇటు పక్కన ఉన్న 7 అద్భుతాలు, ఇటు పక్కన ఉన్న 7 అద్భుతాలు, వెనక భాగాన ఉన్న ఈ 5 అద్భుతాలను మనమందరం కూడా మరి ఎన్నోసార్లు ధ్యానించి ఉన్నాం. మరి ఈ దేవాలయం లోపల ఉన్న ఈ యొక్క 19 అద్భుతాలు మీ అందరికీ తెలుసు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, పునీత అంతోని వారు తన జీవితం అంతా కూడా దేవుని అంటి పెట్టుకొని జీవించారు.
కష్టం రాని, సంతోషం రాని, వేదన రాని, దుఃఖము రాని, బాధ రాని, అన్ని సమయంలో అన్ని వేళ ఒక గురువుగా పునీత అంతోని వారు యేసయ్యను అంటి పెట్టుకుని జీవించారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనము ధ్యానం చేస్తున్నాం. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏదైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన విశ్వాసులారా, వాక్యం మనందరికీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. పునీత అంతోని వారు ఎల్లప్పుడూ కూడా బాధ కానీ, సంతోషం కానీ, వేదన కానీ అన్ని సమయంలో అన్ని వేళ దేవుని అంటి పెట్టుకొని ఈ లోకంలో జీవించారు. అందుకే ఆయన ఆ పునీతుడు దేవుని యందు గొప్పగా సమృద్ధిగా దీవించబడ్డారు. గట్టిగా చెప్పబడుతూ దేవుడు తన మొట్టమొదటి అద్భుతాన్ని ఎక్కడ చేశారు? యేసయ్య తన మొట్టమొదటి అద్భుతాన్ని ఎక్కడ చేశారు? ఎక్కడ? కానా పెళ్లి విందులో. అనగా యేసయ్య తన మొట్టమొదటి అద్భుతాన్ని ఒక కుటుంబములో, ఒక పరిశుద్ధ వివాహ బంధములో దేవుడు తన మొట్టమొదటి అద్భుతాన్ని చేసి ఉన్నారు. దేవుని బిడ్డ, కుటుంబము ఎంత గొప్పదంటే పునీత పాదవపుడి అంతోని వారు ఒక కుటుంబం నుండి దేవుని సేవకు అంకితము చేసుకొని తన జీవితాన్ని, తన పిలుపును ఈ లోకంలో పునీతం చేసుకున్నారు. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనంలో మనం అందరము ధ్యానిస్తున్నాం. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలిచుడే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయడమే కాదు, వారిని తన మహిమలోను పాలు పంచి ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకములో పునీతము చేసుకున్నారు పాదువాపుడి అంతోని వారు. అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పావనము చేసుకొని, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పవిత్రము చేసుకున్నారు. కేవలము 36 సంవత్సరాలు జీవించిన అంతోని వారు శ్రీ సభ చరిత్రలోనే ఈ రోజుకి ఎప్పటికైనా భవిష్యత్తులైనా ఈ పునీతుని నామములో విజ్ఞాపన ప్రార్థన సహాయం చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పునీతుని నామములో మనం ప్రార్థన చేసినప్పుడు, ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా దేవాది దేవుడు మన కుటుంబాలలో, మన బిడ్డల జీవితంలో, మన సంఘ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డ. చూడండి, అంతోని వారు చనిపోయిన తర్వాత సుమారు 32 సంవత్సరాల తర్వాత మరి పాపు గారి ఆదేశాల మేరకు తన యొక్క సమాధిని తవ్వుతున్నారు. మరి తన సమాధిని మరి తవ్వించినప్పుడు శరీరం మొత్తం కూడా మరి క్షీణించిపోయి మరి ఎముకలు ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, పునీత పాదువాపుడి అంతోని వారి నాలుగు మాత్రము సజీవముగా ఉన్నది.
చెప్పినట్టు పునీత పాదువాపురి అంతోని వారి నాలుక మాత్రము పుల్లిపోకుండా సజీవముగా ఉన్నది. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించిన నాలుక, ఎల్లప్పుడూ ఆయన వాక్యాన్ని ప్రకటించిన నాలుక దేవుడు పునీత అంతోని వారి నాలుకను సజీవముగా మరి ఉంచి ఉన్నారు. ఈరోజు మన కుటుంబంలో, ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనము దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి, మరి ముఖ్యముగా ఆయన వాక్యానుసారముగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? దేవుని బిడ్డ, ఇదిగో కేవలము ఆదివారము బైబిల్ పట్టుకొని చర్చికి వస్తే సరిపోదు. క్రైస్తవులంటే ఆదివారము బైబిల్ పట్టుకొని చర్చికి వస్తే సరిపోదండి. నేను పట్టుకున్న బైబిల్ని, నేను నమ్ముతున్న యేసుక్రీస్తు ప్రభుని కొద్దిగైనా అనుసరిస్తున్నానా? దేవుని వాక్యాన్ని కొద్దిగైనా పాటిస్తూ ఉన్నారా? ఆలోచించు దేవుని బిడ్డ. పునీత అంతోని వారు తన జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రకటించారు, పాటించారు. దేవుని వాక్యాన్ని మరి అందరికీ పంచిపెట్టి ఉన్నారు. ఈరోజు మనము ఆ గొప్ప పునీతుల వలె ఉండలేకపోయినా, ఆ గొప్ప పునీతుల వలె మనము గొప్ప గొప్ప కార్యములు చేయలేకపోయినా, చిన్న పనుల ద్వారా, చిన్న క్రియల ద్వారా మనమందరము దేవుణ్ణి మహిమపరచగలం. ఆలోచించు దేవుని బిడ్డ. ఓ రోజు ఒక ధనవంతునికి మంచి ఆశ కలిగింది. ఏమిటి ఆశ అంటే, తన దగ్గర ఉన్న మరి డబ్బులన్నీ కూడా చేసుకొని చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుని అయిపోయిన తర్వాత తనకి ఒక వింత కోరిక కలిగింది. ఏమిటి ఆ కోరిక అంటే, మొత్తం కూడా జంతువులు మొత్తాన్ని పెంచుకోవాలని కోరుకున్నాడు. సరే, తన ఇంటి ఎదురు పక్కన ఉన్న సపరేట్గా ఒక షెడ్ లాంటిది తయారు చేయించి అక్కడ మొత్తం కూడా రకరకాల జంతువులు తెచ్చుకున్నాడు. జంతువులను పెంచుకుంటూ ఉన్నాడు. క్రమేణా ఒక రోజు తనకి ఒక ఆలోచన వచ్చింది. నా దగ్గర అన్ని జంతువులు ఉన్నాయా లేదని చెక్ చేసుకొని ఒక జంతువు మిస్ అవుతుంది కదా అని అనుకున్నాడు. ఏమిటి మిస్ అవుతుందంటే, పంది పిల్ల, పంది లేదు. వెంటనే మనవాడు నా దగ్గర ఇది లేదనుకుని మార్కెట్కి వెళ్ళాడు. సంతకి వెళ్ళి ఒక చిన్న తెల్లటి పంది పిల్లను కొనుక్కొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ చిన్న పంది పిల్లకు డటాలు వేసి టర్కీ డవ్వతో శుభ్రంగా కడిగి తుడిచి, బాగా ఎండలు కదా, దీన్ని సపరేట్గా ఎంతో ప్రేమతో ఒక ఏసీ రూమ్లో ఉంచాడు. 3 నెలలు దీన్ని బయట తీసుకొని రాకుండా ఆ ఏసీ రూమ్లో నుంచి బాగా భోజనం పెట్టాడు. ఈ చిన్న పంది పిల్ల కొద్దిగా ఊరి తర్వాత 3 నెలలకి ఇప్పుడు బయటికి మనుషులు ఒక చేయి కట్టి కుక్క పిల్లల్ని వాకింగ్ తీసుకుని వస్తాడు. కానీ మనవాడు ఈ పంది పిల్లలు తీసుకోవడం మొదలు పెట్టాడు. వాకింగ్ వస్తూ ఉంటే జనం అందరూ వింతగా మనవాడిని కింద నుంచి పైదాకి వింతగా చూస్తూ ఉన్నారు. సరే, ముందుకు వెళ్తా ఉన్నాడు. సరే, ఒకసారి దీని బుద్ధి చూద్దాం, దీని స్వభావం చూద్దామని ఆ చేయిని వదిలివేశాడు. వదిలేయగానే అది పక్కనే ఉన్నా బుద్ధగుండకు పోయి పొద్దులాడుతూ ఉంది. ఇక లాభం లేదని మళ్ళా బాధపడి నా తీసుకొని మళ్ళా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక 3 నెలలు మరి ఏసీలో ఉంచి శుభ్రంగా స్నానం చేయించి మళ్ళా ఆహారం పెట్టి మళ్ళా ఉంచి ఇది కొద్దిగా సరిగ్గా బాగా ఊరిపోయింది. ఇక మళ్ళా మెడకి చేరేశాడు. రోడ్డు మీదకి వాకింగ్ వచ్చాడు. వాకింగ్ వస్తా ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ అనుకోకుండా చేయి వదిలేశాడు. మళ్ళా వెంటనే అది పక్కన ఉన్న బొద్దలుండకపోయింది, బొద్దాడుతూ ఉంది, అక్కడే ఉంది. ఈసారి యజమాని ఎంత లాగినా
ఎంత లాగినా అది రావడం ఇంకా అక్కడే ఉండిపోయింది. చివరికి యజమాని బాధపడుతూ ఇంటికి వచ్చేసాడు. దేవుని బిడ్డ, ఇది హాస్యాస్పదంగా ఉండవచ్చు, ఇది హాస్యాస్పదంగా ఉండవచ్చు. చాలాసార్లు మన యొక్క స్వభావం కూడా ఈ విధముగా ఉందేమో. ప్రియమైన దేవుని బిడ్డ, పంది తన స్వభావము మరి మార్చుకోలేదు. పునీత పేతురు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 20వ వచనం ఉంటుంది. స్నానము చేయించిన మాత్రాన పంది బురదలో మరి బురదలో పొరలకుండా మానునా? ప్రియమైన దేవుని బిడ్డ, తేలు తన స్వభావము కుట్టే స్వభావం, పాము తన స్వభావము కాటేసే స్వభావము, పంది తన స్వభావము బురదలో ఉండే స్వభావము. కానీ మనిషిగా మన స్వభావాన్ని మనము మార్చుకోగలము. జంతువులు వాటి స్వభావాన్ని అవి మార్చుకోలేవు. కానీ మనిషిగా దేవుని రూపములో, దేవుని యొక్క పోలికలో సృష్టింపబడిన మనము మన యొక్క బుద్ధిని, ఇదిగో ఇప్పటిదాకా నువ్వు చెడు జీవితంలో ఉన్నావా, మంచి జీవితానికి వచ్చే ఇప్పటిదాకా నువ్వు చీకటి జీవితంలో అంధకారపు బంధములతో, సైతాను బంధములతో కొట్టు విట్టాడుతున్నావా? ఈరోజు వెలుగైన బాటలోనికి, క్రీస్తు అనే బాటలోనికి, క్రీస్తు అనే జ్యోతిని పట్టుకొని ముందుకురా. ఇప్పటిదాకా నువ్వు అనేకమైన చెడు క్రియలంటూ ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉన్నావా? ఈరోజు మంచి క్రియలు చేయడానికి ముందుకు వచ్చే. పునీత అంతోని వారు తన యొక్క సువార్త ద్వారా, పునీత అంతోని వారు తన జీవితం ద్వారా అంతా కూడా పాపాత్ముల మారు మనసు కోసము, పాపాత్ముల హృదయ పరివర్తనము కోసము తాను ఎంతగానో పాటుపడ్డారు. ఎంత గొప్ప పునీతుడంటే ఆంగ్ల భాషలో ఒక పదం ఉంటుంది, గ్రేస్ అపాన్ గ్రేస్. దేవుని యొక్క అనుగ్రహములను పరంపరగా, దేవుని యొక్క అనుగ్రహములను నిండుగా మెండుగా పొందుకున్న గొప్ప పునీతుడు పునీత అంతోని వారు. కొద్దిగా కాదండి, ఇంత కాదండి, మనము ప్రేమ చూపిస్తే నీతో అవసరమైనప్పుడు కొద్దిగా ప్రేమ చూపిస్తావు, లేకపోతే కొద్దిగా ఏదో నీకు దయదలిచేది ఇస్తావు. కానీ పునీత అంతోని వారు దేవుని యొక్క అనుగ్రహములను నిండుగా మెండుగా పొందుకున్నారు. ఆ అనుగ్రహములను, ఆ వరములను తన ప్రియమైన బిడ్డలకు ఈ లోకంలో ఇచ్చి ఉన్నారు. ఈ పవిత్రమైన రోజున మన పునీత అంతోని వారి ఈ యొక్క గొప్ప మహోత్సవం రోజున మన ప్రియతమ బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని పరమ పవిత్రమైన ఆ దివ్య శరీరమును, దివ్య రక్తాన్ని స్వీకరించబోతున్నారు. దేవుని బిడ్డ, జీవితంలో అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. జీవితంలో మనందరం ఒకటి గుర్తుంచుకోవాలి. నీ జీవితంలో ఏదైనా ముఖ్యమైన రోజు అది ఉంది అంటే అన్ని రోజుల్లో ఈ పవిత్రమైన రోజు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నావు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుని నీ జీవితంలోనికి మరి నువ్వు ఆహ్వానిస్తూ నువ్వు ఆయన బిడ్డగా మారిపోతున్నావు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డ, ఒక తల్లి అయితే, మహా అయితే తన ప్రియమైన బిడ్డకు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వచ్చేదాకా తల్లి తన ప్రియమైన కుమారుడికి అన్నం తినిపిస్తుంది. కానీ ఒక గురువు జీవితాంతం, ఒక గురువు తన చివరి తుది శ్వాస వరకు సాధారణమైన అప్ప ద్రాక్ష రసములను యేసుక్రీస్తు ప్రభుని యొక్క దివ్య శరీర రక్తములుగా మార్చుతూ తన ప్రియమైన విశ్వాసులకు, తన ప్రియమైన బిడ్డలకు గురువు అభిషేకము ద్వారా సాధారణమైన అప్ప ద్రాక్షారసమును యేసుక్రీస్తు ప్రభుని యొక్క దివ్య శరీరక్తములుగా మార్చి తన బిడ్డలకు ఇస్తున్నారు. గట్టిగా చెప్పబడుతూ దేవుని స్తుతించు. అటువంటి గురువు
ఒకరు ఎవరు అంటే మన ప్రియతమా అంతోని వారు. తన జీవితంలో దివ్య సప్రసాదం పట్ల అచంచలమైన భక్తి భావాన్ని, గౌరవాన్ని, మరి దేవునికి మహిమను, దేవునికి మరి ఆరాధిస్తూ ఎల్లప్పుడూ కూడా మరి ఆయన అంటే పెట్టుకుని జీవించారు. అందుకే చూస్తున్నాం మన యొక్క దేవాలయ కేంద్ర బిందువు పునీత అంతోని వారు యేసయ్యను ఎత్తుకున్నా. ఎంత గొప్ప భాగ్యం చూడండి. సాక్షాత్తు మరి దేవుడు మనం ఎత్తుకోవాలి, కానీ పునీత అంతోని వారు సాక్షాత్తు చిన్నారి బాలయేసునే ఎత్తుకున్నారు. అంటే ఎంత పవిత్రముగా, ఎంత గొప్పగా అంతోని వారు జీవించారు ఒక్కసారి ఆలోచించారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండుగ వచ్చిన మనం అందరూ కూడా ప్రియతమ పునీత అంతోని వారి విజ్ఞాపన ప్రార్థనా సహాయం కోరుకుంటూ మరి ఈ దేవాలయం కట్టబడి 7 సంవత్సరాలు మనం అందరము ముగించుకొని మరి ఈ దేవాలయ నిర్మాణంలో మరి మొదటి నుండి మరి ఈ రోజు వరకు ఉన్న మరి విచారణ గృహలను, అంతకుముందు ఉన్న విచారణ గృహలందరినీ ప్రభువు నిండుగా దీవించాలని, మన యొక్క సంఘ పెద్దలను, విశ్వాసులను, మిమ్మల్ని అందరినీ మన వైకుంఠపురం సంఘం కింద ఉన్న అన్ని గ్రామాలు పునీత అంతోని వారి విజ్ఞాపన ప్రార్థన సహాయం ద్వారా దేవాదేవుడు నిండుగా దీవిస్తూ మన దేవాలయ నిర్మాణానికి సహాయం అందించి ఉన్న ప్రతి జర్మనీ ధర్మదాతను, అదే విధముగా మనకు ఇరుగు పొరుగు వారు అందించి ఉన్న ప్రతి ఒక్క ధర్మదాతను మనం అందరం గుర్తించుకుంటూ వీరి కొరకు మనమందరము ఈ పరిశుద్ధమైన దేవుడు బలి పూజలో ప్రార్థించుదాం. దేవాది దేవుడు మనలను, మన కుటుంబాన్ని నిండుగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.